బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వైఖరితో ఆ పార్టీ బీసీ వ్యతిరేకి అని తేలిపోయిందన్నారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కావొద్దనే రామచంద్రరావు వైఖరిగా ఉందన్నారు. బీసీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిస్తారని రామచంద్రరావు మొసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. బీసీల రిజర్వేషన్పై అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపితే పట్టించుకోవడం లేదన్నారు. ఇక బీజేపీ ఎంపీలు బీసీ రిజర్వేషన్లపై కేంద్రంతో పోరాడటం లేదన్నారు. బీసీ ద్రోహిగా బీజేపీ మిగిలిపోయింది అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందంతో ఆర్డినెన్స్ ను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఇక బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే వారిని సహించమని అన్నారు. తెలంగాణలో బీజేపీ మరొకసారి బీసీల వ్యతిరేకిగా నిరూపించుకోవడానికి నిన్న ఏదైతే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారి మాటల్లో తేలిపోయింది. బీసీ వ్యతిరేకులుగా ఇప్పటికే ముద్దపడ్డరు. మళ్ళొక్కసారి రామచంద్రరావు గారి మాటల ద్వారా బీసీలకు రిజర్వేషన్లు అందొద్దు, బీసీలకు రిజర్వేషన్ 42% అయితే కాంగ్రెస్ పార్టీకే బీసీలంతా మొగ్గు చూపుతారని చెప్పి మొసలి కన్నీరు గారుస్తున్నటువంటి రామచంద్రరావు నీ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. తెలంగాణలో పారదర్శకంగా ఇలా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కులగణన చేసి ఇలా బీసీలకు 42% రిజర్వేషన్ దక్కాలని చెప్పి స్థానిక సంస్థల్లో మేము రిజర్వేషన్ కల్పించి ఇలా చట్టంలో అసెంబ్లీలో చట్టం చేసి గవర్నర్ ఆమోదం తెలిపి ఇలా కేంద్రానికి పంపితే ఇలా తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు కలిసి కనీసం బీసీల రిజర్వేషన్ తేలేని దుర్మార్గులు ఇలా మళ్ళీ బీసీల మీద ముసలి కన్నీరు గారుస్తున్నారు. ఇలా 8 మంది ఎంపీలుండి కేంద్రం నుంచి కనీసం నిధులు రాలేకపోతున్నాయి. కనీసం ఇలా మేము చట్టం చేసి ఇలా పార్లమెంటు పంపిస్తే కూడా అక్కడ కూడా చేతగాని దద్దన్న లెక్క ఇలా రిజర్వేషన్ కావద్దని చెప్పి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు చేసిన మాటల్లోనే తేలిపోయింది. ఒకవైపు బీసీ ద్రోహిగా బీఆర్ఎస్ పార్టీ, ఒక బీసీ ద్రోహులుగా మీ బీజేపీ పార్టీ తప్పకుండా చరిత్రలో నిలిచిపోతుంది. గతంలో కేంద్రం కూడా చెప్పింది, ఏ రాష్ట్రంలో అయితే పారదర్శకంగా కులగణన జరుగుతుందో అక్కడ రిజర్వేషన్ పెంచుకోవచ్చని. గతంలో తమిళనాడులో కానీ రాజస్థాన్లో కానీ అక్కడ పెంచుకున్న దాఖలాలు ఉన్నాయి. కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి చిత్తశుద్ధితోటి పారదర్శకంగా ఈడ కులగణన చేసి బీసీలకు 42% ఇలా 9వ షెడ్యూల్లో చేర్చమని కేంద్రానికి పంపితే మరి 9వ షెడ్యూల్ చేసే బాధ్యత కేంద్రం పైన ఉంది.